హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. సో పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకుందాం మనం. పంజాబ్ కింగ్స్కి తెలుగు సామెతలు జాతీయాలు చాలా అప్లై అవుతాయి. ఓడలు బండ్లు అవ్వడం, బండ్లు ఓడలు అవ్వడం, అలాగే అతివృష్టి అనావృష్టి, ఫస్ట్ హాఫ్లో పట్టిందల్లా బంగారం, సెకండ్ హాఫ్లో బంగారం పట్టుకున్న మట్టి అవ్వడం, ఇలాంటివి. ఎందుకంటే ఇట్ వాస్ ఎ టేల్ ఆఫ్ టూ హాఫ్స్. సినిమాల గురించి మాట్లాడతాం కదా, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, అదిరిపోయింది, సెకండ్ హాఫ్ పరమ చెత్తగా ఉందని చెప్పి. వీళ్ళది సిమిలర్గా జరిగింది. ఫస్ట్ 7 మ్యాచెస్లో ఒక నో రిజల్ట్ మ్యాచ్ పక్కన పెడితే మిగతా 6 మ్యాచ్లు గెలిచారు. అంటే ఏప్రిల్ నెల అంతా గెలుస్తున్నారు. కానీ ఏప్రిల్ 28 నుంచి వాళ్ళ పతనం ప్రారంభమైంది. అది 6 మ్యాచ్ల పాటు కొనసాగింది. వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయారు. లాస్ట్ ఒక మ్యాచ్ గెలిచారు. వాళ్ళ ఆశలు మిడికి కానీ ఆ నెక్స్ట్ డే ఎప్పుడైతే రాజస్థాన్ క్వాలిఫై అయిందో వాళ్ళు అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోయారు. స్టార్టింగ్లో ఏప్రిల్ అంతా మనం ఏమనుకున్నాం అంటే మోస్ట్ ఇంప్రెసివ్ సైడ్ ఇది. ఫీల్డింగ్ బాగా చేస్తున్నారు, బౌలింగ్ కూడా బాగానే ఉంది, బ్యాటింగ్ బ్రహ్మాండంగా ఉంది, 264 కూడా చేజ్ చేశారు. ఇలా అనుకుంటూ వచ్చాం కదా. 250 కూడా చేశారు. ఫస్ట్ ఫేజ్లో 264 చేజ్ చేశారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 254 ఎంతో చేశారు. సో ఇంత అద్భుతమైన బ్యాటింగ్ ఉంది. ఓపెనర్స్ బాగా ఆడుతున్నారు, కానలీ బాగా ఆడుతున్నాడు, శ్రేయస్ అయ్యర్. సో దట్ టీమ్ లుక్డ్ ఇన్విన్సిబుల్, అప్రతిహతంగా కనిపించింది. సెకండ్ హాఫ్లో అంత పేలవంగా మారిపోయింది. ఏం జరిగింది అనేది వీడియోలో చూద్దాం. మెయిన్ రీజన్స్ ఏంటి, 6 రీజన్స్ ఏంటి, అరడజన్ రీజన్స్ నేను ఫైండ్ అవుట్ చేశాను. అరడజన్ మీతో మాట్లాడతాను. సో మెయిన్గా ఏంటంటే ఓవరాల్ జనరల్గా చూస్తే ఎందుకు అంత డ్రాప్ అండ్ ఫామ్ ఎందుకు జరిగిందంటే వాళ్ళు బౌలింగ్ వీక్నెస్ ఫస్ట్ హాఫ్లో కూడా ఉంది, కానీ దాని బ్యాటింగ్ కవర్ అయింది. సెకండ్ హాఫ్లో బ్యాటింగ్ కూడా డౌన్ అవడం మొదలుపెట్టింది. మోర్ ఇంపార్టెంట్లీ శ్రేయస్ అయ్యర్ సడన్గా ఫౌండ్ డిప్ ఇన్ ద ఫామ్. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాడు, ఆ మ్యాచ్ గెలిపించాడు. కానీ ఆ లోపల సడన్గా అంటే మ్యాచ్లో ఓడిపోవడం స్టార్ట్ అవడంతో అతనికి కూడా ప్రెషర్ వచ్చినట్టుగా ఉంది. అతని బ్యాటింగ్ ఫామ్ దెబ్బతింది. ప్రియాన్ షారియా ఫెయిల్ అవ్వడం రెగ్యులర్గా, ప్రెప్ సిమ్రన్ స్ట్రైక్ రేట్ డౌన్ అయిపోవడం, కూపర్ కానెల్ కూడా ఫస్ట్ ఆడినంత బాగా సెకండ్ హాఫ్లో ఆడకపోవడం, ఇలాంటివన్నీ సడన్గా వాళ్ళు చుట్టుముట్టినాయి. సో బ్యాటింగ్ బౌలింగ్ రెండు కూడా సెకండ్ హాఫ్లో వాళ్ళకి దెబ్బతీసారు. అంటే బ్యాటింగ్ ఫస్ట్ హాఫ్లో బౌలింగ్ ఫెయిల్యూర్స్ని కవర్ చేశారు, కానీ సెకండ్ హాఫ్లో అలా జరగలేదు. బ్యాటింగ్ కూడా దెబ్బతినేసరికి వేరియస్ ఫ్యాక్టర్స్ అన్నీ మనం డీటెయిల్గా మాట్లాడదాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ టీంలో సరైన బౌలర్, ఒక గన్ బౌలర్ లేకపోతే, అంటే హర్షదీప్ వాజ్ వెరీ గుడ్ లాస్ట్ సీజన్, కూడా మంచి వికెట్ తీశాడు, 19 తీశాడు లాస్ట్ సీజన్. మార్క్ ఆన్సన్ వాజ్ వెరీ గుడ్ లాస్ట్ సీజన్. కానీ చహల్ ఈజ్ ఆల్వేస్ గుడ్. సో వాళ్ళకి బౌలింగ్ బాగుంది అనుకున్నాం, కానీ ఇంకొక మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్ ఉంటే బాగుంటుంది. వాళ్ళు తీసుకున్నారు ఫారిన్ అంతా, ఆస్ట్రేలియన్స్ తీసుకుంటాడు రికీ పాంటింగ్ ఈజ్ వెరీ గుడ్ కోచ్, నో డౌట్. శ్రేయస్ అయ్యర్ ఈజ్ అ వెరీ గుడ్ కెప్టెన్. బట్ బార్ట్లెట్, ద్వార్షస్ వీళ్ళని తీసుకున్నారు. వాళ్ళు సరిగ్గా పర్ఫార్మెన్స్, అంటే వాళ్ళు అంతా ఐపీఎల్ ఎప్పుడు రాణించిన బౌలర్స్ కాదు వాళ్ళు. సో బార్ట్లెట్ పెద్దగా ఆడలేదు ఐపీఎల్ గతంలో, బట్ ద్వార్షస్ ఆడాడు పెద్దగా, ఎప్పుడు నెవర్ డిడ్ వెల్ ఇన్ ఐపీఎల్. సో వీళ్ళంతా సెకండ్ రన్ అంటే టాప్ క్లాస్ బౌలర్స్ కాదు వీళ్ళు. ఇంకొక బౌలర్ ఉంటే బ్యాకప్గా ఉంటే బాగుండేది. అది వాళ్ళ సెలెక్షన్ లోపమేమో అనిపించింది నాకు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీళ్ళ ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్ వైఫల్యం. బౌలింగ్ అస్సలు బాగాలేదు. అంటే ముంబై ఇండియన్స్తో పోటీ పడ్డారేమో వీళ్ళు అనుకోవాలి. ముంబై ఇండియన్స్ కూడా బౌలింగ్ బాగాలేదు ఈ సీజన్, వీళ్ళది అలాగే కనిపించింది. మిగతా వాళ్ళ టీమ్స్ మిగతా అన్నీ కూడా డెఫినెట్గా చాలా బెటర్గా ఉన్నాయి. బాగా వీక్గా కనిపించినవి 2 టీమ్స్. దాంట్లో వీళ్ళు మెయిన్గా అంటే వీళ్ళకి లాస్ట్ సీజన్లో వాటిలో బాగా పర్ఫార్మ్, ఈవెన్ మార్క్ ఆన్సన్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ వరల్డ్ కప్. బట్ ఇక్కడికి వచ్చేసరికి మార్క్ ఆన్సన్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోవడం వాళ్ళని బాగా దెబ్బకొట్టింది. సో ఆ బౌలింగ్ వైఫల్యం, ఎందుకంటే మీరు టాప్ 15 బౌలర్స్ చూస్తాం కదా మనం పర్పుల్ క్యాప్ రేస్లో, దాంట్లో పీబీకేఎస్ బౌలర్ ఒక్కడు కూడా లేడు. 17th ఎక్కడో హర్షదీప్ సింగ్ ఉన్నాడు, 14 మ్యాచ్లో 14 వికెట్లు తీశాడు. బట్ అతని ఎకానమీ చాలా హై ఉంది, 10.5 ఉంది. 14 వికెట్లు వచ్చినాయి అంటే కొన్ని మ్యాచ్లో మంచి బౌలింగ్ వేశాడు, కానీ కొన్ని మ్యాచ్లో దారుణంగా మన రన్స్ లీక్ చేశాడు. డెత్లో అతని యార్కర్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్గా పోయింది. ఈవెన్ న్యూ బాల్తో కూడా ఈ డిడ్ నాట్ పికప్ మెనీ వికెట్స్. సో అతను హ్యాడ్ ఎ వెరీ ఆర్డినరీ సీజన్. సో అతని ఫెయిల్యూర్ బాగా టీంని హర్ట్ చేసింది. మార్క్ ఆన్సన్ ఫెయిల్యూర్ హర్ట్ చేసింది. బార్ట్లెట్, ఫెర్గ్యూసన్, ద్వార్షస్, చహల్ బౌలింగ్లో చాలా క్యాచ్లు డ్రాప్ అయినాయి. చహల్ని వాళ్ళు పూర్తిగా కూడా ఆడించారు, అది కూడా మాట్లాడదాం మనం. సో
వీళ్ళకి చాలా చాలా లోపాలు మనకి కనిపించినాయి బౌలింగ్లో. మీరు చూస్తే ఏంటంటే వీళ్ళు ఫస్ట్ హాఫ్లో కూడా ఫస్ట్ మ్యాచ్లో మాత్రం 165కి ఎంతకో గుజరాత్ టైటన్స్ రెస్ట్రిక్ట్ చేశారు, ఆ మ్యాచ్ గెలిచారు. మిగతా అన్ని మ్యాచ్లో ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాచ్లో ఫస్ట్ బౌలింగ్ చేసిన సెకండ్ బౌలింగ్ చేసిన అపోజిషన్ 200 క్రాస్ చేయించారు. 200+ వచ్చినాయి. మనం 265 చేసి గెలిచారన్న మాట మాట్లాడుకుంటాం, కానీ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ దేర్ బౌలర్స్ కన్సిడర్డ్ 264 టు ఢిల్లీ క్యాపిటల్స్. సో బౌలింగ్ ఎంత వీక్గా ఉందండి. సో 209, 219, 200, 195, 264 ఫస్ట్ హాఫ్లోనే. ఇవన్నీ ఫస్ట్ హాఫ్లో వాళ్ళు గెలిచిన 6 మ్యాచ్లో కూడా వాళ్ళ బౌలర్స్ ఫస్ట్ బౌలింగ్ చేసినా ఎక్కువగా వాళ్ళు చేజింగ్ చేస్తూ ఫస్ట్ బౌలింగే చేశారు. సెకండ్ బౌలింగ్ చేసినా కూడా దే కన్సిడర్డ్ ఆల్మోస్ట్ 200 ఎవ్రీ టైమ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆల్సో. సెకండ్ హాఫ్లో కూడా అలాగే చేశారు. సో రన్స్ విపరీతంగా ధారాళంగా, ఎవ్వరు కూడా పలాని బౌలర్ చాలా బాగా వేసాడని చెప్పడానికి కూడా ఎవ్వరూ లేదు, అవకాశం లేదు. అంత దారుణమైన బౌలింగ్ ఎఫర్ట్ వాళ్ళ దగ్గర నుంచి. డెత్ బౌలింగ్ కూడా బాగా సఫర్ అయింది. హర్షదీప్ ఒక్కడే డెత్ బౌలర్. బాట్లెట్ అండ్ ఫెర్గూసన్ కానీ, బాట్లెట్ కానీ, దార్షస్ కానీ వీళ్ళు ఎప్పుడు డెత్లో బౌలింగ్ వేస్తే విపరీతంగా రన్స్ ఇచ్చేశారు. సో డెత్ బౌలింగ్ అస్సలు బాగాలేదు. జనరల్ బౌలింగ్ బాగాలేదు, డెత్ బౌలింగ్లో దే లీక్ టూ మెనీ రన్స్. సో దట్ ఈస్ నెంబర్ 1 రీజన్. నెంబర్ 2 ఫీల్డింగ్ ల్యాప్సెస్. ఫీల్డింగ్ ల్యాప్సెస్లో శశాంక్ సింగ్ నార్మల్లీ గుడ్ ఫీల్డర్, 6 డజన్ క్యాచ్లో వదిలేశాడు ఆల్మోస్ట్. ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో క్లాసన్ 6 దగ్గర 9 దగ్గర ఉన్నప్పుడు వదిలేస్తే ఈ వెంట టు మేక్ 69. కేఎల్ రాహుల్ 264 చేసినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్, కేఎల్ రాహుల్ వాజ్ బ్యాటింగ్ ఆన్ 12. అక్కడ సిట్టర్, అబ్సల్యూట్ సిట్టర్ వదిలేశాడు. ఈ వెంట టు మేక్ 150. అఫ్కోర్స్ వాళ్ళు కూడా క్యాచ్లు వదిలేశారు కాబట్టి పంజాబ్ ఆ మ్యాచ్ గెలిచింది. బట్ ఓవరాల్గా క్యాచింగ్ వాజ్ పెథటిక్. 16 క్యాచ్లు వదిలేశారు. బట్ క్యాచింగ్ ఎఫిషియన్సీ ఇస్ వెరీ పూర్. శశాంక్ సింగ్ ఒకటే కాదు, మిగతా వాళ్ళు కూడా. గమ్మత్ ఏంటంటే వీళ్ళకి అది కూడా అతివృష్టి అనావృష్టి. అద్భుతమైన క్యాచ్ శ్రేయస్ అయ్యర్ పట్టిన క్యాచ్. శ్రేయస్ అయ్యర్ రిలే క్యాచ్, అది బాట్లెట్ ఖాతాలోకి వెళ్తుంది. అతను బౌండరీ లైన్ దాటి వెళ్ళి ప్యారలల్ టు ద గ్రౌండ్ ఉండి బాల్ని పట్టుకొని దాన్ని లోపలికి నెట్టి, మరి బెస్ట్ క్యాచ్ ఏది వచ్చిందో నాకు తెలీదు ఈసారి ఐపీఎల్లో. అది వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచెస్. అది దట్ విల్ గో ఇన్ టు బాట్లెస్ అకౌంట్. బట్ శ్రేయస్ అలాంటి మంచి క్యాచ్ పట్టుకున్న ఈ టీంకు, మంచి క్యాచ్లు కొన్ని పట్టుకున్నారు, బట్ ఇలాంటి ల్యాప్సెస్ కూడా చాలా. సో సెకండ్ అది ఫీల్డింగ్ ల్యాప్సెస్ వీళ్ళ సెకండ్లో. థర్డ్, నేను ఇందాక చెప్పినట్టుగా బ్యాటింగ్ కూడా సెకండ్ హాఫ్లో ఫెయిల్ అయింది, డిప్ అయింది. శ్రేయస్ అయ్యర్ కావచ్చు, ప్రియాంక్ షారియా చాలా బాగా ఆడాడు ఫస్ట్ హాఫ్లో. ఇప్పటికీ అతను చేసిన రన్స్ తక్కువైనా అతని స్ట్రైక్ రేట్ 200+ ఉంది. సెకండ్ హాఫ్లో అతని స్కోర్స్ చూడండి, 2-1-56, 22-0-0. సో లాస్ట్ 6 మ్యాచ్ల్లో అతను దారుణంగా ఫెయిల్ అయ్యాడు. అంటే ఒక మ్యాచ్లో 50 చేశాడు, బట్ ఓవరాల్గా అతని పర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్లో పూర్తిగా పడుతుంది. బ్యాక్ ఆఫ్ లెంత్ డెలివరీ చేస్తే దాన్ని వదిలేయచ్చు కదా, వదిలేడు. ప్రతిసారి అంటే హీ ఫీల్స్ దట్ ఐ కెన్ హిట్ ఎనీథింగ్. సో హీ హాజ్ నాట్ లెర్న్డ్ హిజ్ లెసన్స్. సో నన్ను వీళ్ళు ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది నా డిస్మిసల్. వీళ్ళు నన్ను వన్ టైప్ ఆఫ్ డెలివరీతో అవుట్ చేస్తున్నారు, బౌలర్స్ ఆర్ టార్గెటింగ్ మీ అనేది అతను రియలైజ్ కాకుండా ఈ ట్రై టు ప్లే ది సేమ్ షాట్ అండ్ గాట్ అవుట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. సో బౌలర్స్ హ్యావ్ సార్టెడ్ హిమ్ అవుట్ సెకండ్ హాఫ్లో. అతనే కాదు, ఈవెన్ సిమ్రన్ ఇందాక చెప్పినట్టుగా స్ట్రైక్ రేట్ డౌన్ అయింది. శ్రేయస్ పాము, కార్నెలీ కూడా ఫస్ట్ హాఫ్లో ఆడినట్టు. సో సెకండ్ హాఫ్లో వీళ్ళ బ్యాటింగ్ కూడా డౌన్ అవడంతో నిహాల్ వడేరా కూడా లాస్ట్ సీజన్ అంత బాగా ఆడినవాడు, మిడిల్ ఆర్డర్ చాలా బాగా ఆడతాడు అతను ఫెయిల్యూర్. శశాంక్ సింగ్ కూడా ఒక 50 చేసినట్టున్నాడు, కానీ అతను పెద్ద గొప్పగా ఆడలేదు. స్టాయినెస్ పర్వాలేదు, కొన్ని మంచి నాక్స్ ఆడాడు. బట్ సూర్యన్ షెట్కే కూడా అతనికి వచ్చిన లిమిటెడ్ ఆపర్చునిటీస్లో ఈ ఆల్సో వాజ్ ఇంప్రెసివ్. బట్ జనరల్గా వీళ్ళ బ్యాటింగ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి టోటల్గా కొలాప్స్ అయింది. లాస్ట్ మ్యాచ్లో మళ్ళీ పుంజుకున్నారు శ్రేయస్ సెంచరీ చేయడం వల్ల. బట్ ఓవరాల్గా సెకండ్ హాఫ్ వచ్చేసరికి బ్యాటింగ్ ఫెయిల్యూర్ వాళ్ళని బాగా హర్ట్ చేసింది. తర్వాత ఫోర్త్ ఏంటంటే, ఫోర్త్ థింగ్ ఓవర్ కాన్ఫిడెన్స్. వీళ్ళు చాలా ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయారు. ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయి 49 for 1, 4.3 ఓవర్స్లో 49 for 1 చేశారు. 49 for 1 అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు. అంటే ఆర్సీబీ 49 ఆల్అవుట్ అయిందని చెప్పి విక్రించడం వాళ్ళు. సారీ భాయ్, నాట్ టుడే, ఆజ్ నై అని చెప్పి రాజస్థాన్ ఓడిపోయినప్పుడు, వాళ్ళతో ఆడిన మ్యాచ్ కాదు, వేరే వాళ్ళతో ఆడిన మ్యాచ్ ఓడిపోయినప్పుడు రాజస్థాన్ మీద పెట్టారు. ఆ రాజస్థాన్ చేతిలోనే వాళ్ళు దెబ్బతిన్నారు. ఎందుకంటే రాజస్థాన్ ఏప్రిల్ 28 వరకు గెలుస్తూ వచ్చారు. ఏప్రిల్ 28 రాజస్థాన్ చేతిలో మొట్టమొదటిసారి ఓడిపోయారు. తర్వాత
అదే రాజస్థాన్ వీళ్ళు 15 పాయింట్స్తో వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ముగించినప్పుడు రాజస్థాన్ ఓడిపోయి ఉంటే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళేవారు, కానీ రాజస్థాన్ గెలిచేసరికి ప్లే ఆఫ్స్ని నిష్క్రమించారు. సో సారీ భాయ్ ఆజ్ నహి అనేది వాళ్ళకే బెడ్స్ కొట్టింది. అనవసరమైన కామెంట్స్ సోషల్ మీడియాలో, అది వాళ్ళ సోషల్ మీడియా అడ్మిన్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏమన్నాడంటే ఫర్ ది లాస్ట్ 2 years వైభవ్ సూర్యవంశీ ఈజ్ 15, 2 ఏళ్ళ నుంచి అతని ఏజ్ 15 ఉందని ఏదో కామెంట్ కూడా చేసినట్టున్నాడు. సో ఇలాంటి అనవసరమైన కామెంట్లు విర్రవీగడం, మేము బాగా ఆడుతున్నాం కదా మిగతా వాళ్ళందరినీ ఎద్దేవై చేద్దాం అనుకోవడం కరెక్ట్ కాదు కదా. అలాగే హర్షదీప్ సింగ్ రీల్స్ చేస్తూ ఉన్నాడు విపరీతంగా, అతను రీల్స్ మీద చూపిన శ్రద్ధ బౌలింగ్ మీద చూపట్లేదు, అందుకే వైడ్లు ఎక్కువ పడుతున్నాయి అని చెప్పి గవాస్కర్ లాంటి వాళ్ళు కూడా కామెంట్ చేశారు. నిజమే, రీల్స్ మీద చేయడం 200 పోస్ట్ను డిలీట్ చేశాడు అతని సోషల్ మీడియా అకౌంట్ నుంచి. సో అతను ఆ రీల్స్ చేయడంలో పెట్టిన శ్రద్ధ బౌలింగ్ మీద పెట్టినట్టుగా లేదు. అది ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇదంతా కూడా. అదే తిలక్ వర్మని అంధేరా అనడం, అతన్ని బాడీ షేమింగ్ చేయడం, దాని గురించి కూడా వీడియో చేశాను, చూసే ఉంటారు. సో అంధేరా అని అతని స్కిన్ కలర్ గురించి కామెంట్ చేయడం. అదే తిలక్ వర్మ నెక్స్ట్ డే రోజు ఏం చేశాడు, 75 నాట్అవుట్ ఓడిపోయే మ్యాచ్లో అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి గెలిపించాడు పంజాబ్ పైన ముంబై. సో ఇలాంటి అర్థం లేని ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళని దెబ్బతీసింది. తర్వాత టాక్టికల్ మిస్టేక్స్ కూడా చాలా చేశారు. వికీ పాంటింగ్ ఇస్ ఇందాక చెప్పినట్టుగా వండర్ఫుల్ కోచ్, అండ్ శ్రేయస్ అయ్యర్ ఈజ్ ఎ గ్రేట్ కెప్టెన్. వాళ్ళ కాంబినేషన్, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మనకు అన్నీ తెలుసు, వాళ్ళిద్దరు మంచి జోడీ. అయినా కూడా చాలా టాక్టిఫుల్ మిస్టేక్స్ కూడా చేశారు వీళ్ళు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఉమర్ జాయ్ 3 మ్యాచ్లు ఉమర్ జాయ్ 3 మ్యాచ్ల్లో కూడా వికెట్లు తీశాడు, రన్స్ చేశాడు. సో స్టాయినస్ అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు, కానీ స్టాయినస్ కంటిన్యూ చేశారు. స్టాయినస్ బ్యాటింగ్ కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాడు, మంచి స్ట్రైక్ రేట్ ఉంది, కానీ బౌలర్గా ఫినిష్ అయిపోయాడు. ఉమర్ జాయ్ ఉండుంటే అతని ప్లేస్లో బెటర్గా ఆడాడు. కొన్ని ఇంకొక బౌలర్ని డ్రాప్ చేసి ఈ కెన్ గివ్ యూ 4 overs ఖచ్చితంగా ఇవ్వగల బౌలర్ అతన్ని చాలా తక్కువ 3 మ్యాచ్లు ఆడించారు. హర్ప్రీత్ బ్రార్ ఆల్వేస్ డస్ వెల్ ఫర్ దిస్ టీమ్, ఎప్పుడు కంట్రిబ్యూట్ చేస్తారు. ఒక 2 మ్యాచ్లు ఆడించారు. ఒక మ్యాచ్లో ఆర్సీబీతో ఆడిన మ్యాచ్లో 4 వికెట్లు పడితే 2 వికెట్లు అతను తీశాడు. ఇంకో మ్యాచ్లో 4 overs 25 runs అని ఇచ్చాడు. అయినా అతను 2 కంటే ఎక్కువ మ్యాచ్లు ఇవ్వలేదు. చహల్ 50% మ్యాచెస్లో అతను ఫుల్ కోటా వేయలేదు. చహల్ ఈజ్ అవర్ గన్ బౌలర్. మిగతా బౌలర్స్ ఫెయిల్ అవుతున్నప్పుడు, అంటే మ్యాచ్అప్ లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడు అక్కడ, చహల్కి ఫుల్ కోటా ఇవ్వకపోవడం ఏంటి? చహల్ లాంటి బౌలర్ మీ టీంలో ఉన్నప్పుడు అతను ఫుల్ కోటా ఇవ్వకపోవడం, అది కూడా నాకు అర్థం కాని విషయం. వైశాఖ్ విజయ్ కుమార్ని కూడా కొన్ని మ్యాచ్లో కూర్చోబెట్టారు. సో యష్ ఠాకూర్ని ఒక మ్యాచ్ ఆడించారు. మిచ్ ఓవెన్ ఆడించలేదు. సరే, అతను టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కానలీ బాగా ఆడుతున్నాడు, ఆడించలేదు అనుకున్నాం, ఓకే. బట్ ఓవరాల్గా వీళ్ళ టాక్టిక్స్, చహల్కి బౌలింగ్ ఇవ్వకపోవడం, ఫుల్ కోటా ఇవ్వకపోవడం చాలా ఆశ్చర్యంగా నాకు అనిపించిన లాస్ట్ రీజన్ సెకండ్ హోమ్. మీరు చూడండి, ఎక్కువ టైటిల్స్ గెలిచిన టీంలు ముంబై కావచ్చు, చెన్నై కావచ్చు, కేకేఆర్ కావచ్చు, వీళ్ళకి సెకండ్ హోమ్స్ లేవు. సెకండ్ హోమ్ ఏం అవసరం? మీకు ఉండాలా, కంపల్సరీ ఉండాలా. మీకు ఫ్యాన్ బేస్, మీకు పంజాబ్లో బ్రహ్మాండమైన ఫ్యాన్ బేస్ ఉంది, సరిపోదా మీకు? శ్రేయస్ అయ్యర్కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది, మీరు ఎందుకు సెకండ్ హోమ్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు? అంటే అక్కడ అనురాగ్ ఠాకూర్ ఈజ్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్, కాబట్టి ధర్మశాల ఉండాలి. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్, అనురాగ్ ఠాకూర్ బ్రదర్, ఇద్దరు కూడా పొలిటీషియన్స్, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకులు, హిమాచల్ ముఖ్యమంత్రి కొడుకులు వాళ్ళు. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్సో ఏంటో నాకు అర్థం కాదు. ధర్మశాలలో ఈసారి మామూలుగా 2 మ్యాచ్లు ఆడారు, ఈసారి 3 మ్యాచ్లు ఆడారు. 3 మ్యాచ్లు ఎందుకు సెకండ్ హోమ్? మీకు ముల్లాపూర్, చండీగఢ్లో ఆడిన 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచారు. సో మీకు అక్కడ హోమ్ అడ్వాంటేజ్ ఒకటి, హోమ్లో ఆడుతున్నారు, మీకు హోమ్ అడ్వాంటేజ్, కండిషన్స్, మీకు ఒకటే హోమ్ ఉంటే బాగుంటుంది. సెకండ్ హోమ్ మీకు ధర్మశాలలో ఆడిన 3 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఓడిపోయారు. దే లాస్ట్ ఆల్ 3 matches. ఓవరాల్గా అక్కడ 17 matches ఆడితే 11 మ్యాచ్లు ఓడిపోయారు పంజాబ్ కింగ్స్ వాళ్ళు, 6 మాత్రమే గెలిచారు. అది మీకు కలిసి రావట్లేదు ఆ వెన్యూ. మీకు సెకండ్ హోమ్ అవసరమా? లాస్ట్ ఇయర్ 2 మ్యాచ్లు ఆడారు, ఈసారి 3 మ్యాచ్లు ఆడాల్సిన అవసరం ఉందా? ఎందుకని మీరు సెకండ్ హోమ్ కావాలి మీకు? అంటే మీకు ప్రెషరా? మీకు హిమాచల్ ప్రదేశ్ కూడా మీకు అక్కడి ఫ్యాన్ బేస్ కావాలా మీకు? నాకు అర్థం కాదు సెకండ్ హోమ్ కాన్సెప్ట్ ఏంటో, నాకు అర్థం కాదు. ఇవి రాజస్థాన్ రాయల్స్, గౌహటి కూడా. సో ఈ సెకండ్ హోమ్ అనేది మీకు గెలవడం ముఖ్యం. ఈ ఫ్యాన్ బేస్ ఇవన్నీ తర్వాత, మీరు గెలుస్తూ ఉంటే మీకు ఫ్యాన్ బేస్ ఆటోమేటిక్గా వస్తుంది. కానీ మీరు ఒక టైటిల్ కూడా గెలవని టీము సెకండ్ హోమ్ పెట్టుకోవడం నాకైతే అస్సలు అర్థం కాదు. దట్ ఈస్ అనదర్ రీజన్.
మీకు స్ట్రేంజ్గా అనిపించవచ్చు, కానీ దిస్ ఇస్ దట్స్ డెఫినెట్ రీజన్ ఫర్ దేర్. ఎందుకంటే ఆ వరుసగా వాళ్ళు సెకండ్ హాఫ్లో ఓడిపోయిన 6 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ధర్మశాలలో ఓడిపోయారు. వరుసగా ఓడిపోయారు 3 మ్యాచ్లు. సో దట్ వాస్ ది ఇష్యూ ఫర్ దమ్. సో ఇవి నాకు అనిపించిన లోపాలు. మరి ఎవరిని వీళ్ళు రిలీజ్ చేయాలి? స్టాయినస్ రిలీజ్ చేయొచ్చు. స్టాయినస్ బ్యాటింగ్ బాగానే చేశాడు, బౌలింగ్ హీస్ లీకింగ్ టూ. అతని ఎకానమీ ఐ థింక్ 12.5 అంటే హీస్ బౌలింగ్ లైక్ ఎ మిలియనర్. సో అంత అన్నెన్ రన్స్ ఇస్తుంటే అతను ఎలా కంటిన్యూ చేస్తారు? 11 crores మీకు రిలీజ్ అవుతుంది. కావాలంటే అతను బైబ్యాక్ చేసుకోండి. అంత ధర పలికి ఒక 3-4 కోట్లకి వస్తాడు అతను, బైబ్యాక్ చేసుకోండి. అండ్ మిచ్ ఓవెన్ కూడా, మరి మీరు అతను కానెలీ ఆడుతున్నాడు, బ్యాకప్ కోసం మీరు 3 కోట్లు పెట్టాల్సిన అవసరం ఉందా? మళ్ళీ మీరు అతన్ని ఆక్షన్లో పెడితే 1 crore దొరుకుతాడు. ద్వార్షస్ 4.4 crores, నాట్ ఎట్ ఆల్ వర్త్. అతన్ని కూడా వదిలేసి, దానివల్ల ఈ ముగ్గురు వదిలేస్తే దాదాపు ఒక 19 crores వాళ్ళకి వస్తాయి. ఇంకా కొంతమంది ఇండియన్ ప్లేయర్స్ 19 crores వాళ్ళు ఒక ఫారిన్ పేసర్ కావాలి, మంచి గన్ పేసర్. ఎవరైతే మంచి పేసర్ ఒకరిని వాళ్ళు తీసుకోవాలి. ఫెర్గూసన్ ఉంచుకోవచ్చు. ఫెర్గూసన్ దే కెన్ ఫెర్గూసన్. దే కెన్ రిటైర్ బార్ట్లెట్. పెద్ద అమౌంట్ అమౌంట్ పెట్టలేదు వాళ్ళు, కాబట్టి బార్ట్లెట్ని వాళ్ళు రిటైన్ చేసుకోవచ్చు. బట్ ఈ ముగ్గురు రిలీజెస్ 19 వస్తే ఫారిన్ పేసర్ ఒకరు కావాలి, ఇండియన్ పేసర్స్ కావాలి, వీళ్ళకి ఇండియన్ పేసర్స్ కావాలి. అండ్ ఫారిన్ ఆల్రౌండర్ కూడా, అంటే ఒకవేళ స్టాయినస్ రిలీజ్ చేస్తే అతని కోసం వేరే ఇంకో ఫారిన్ ఆల్రౌండర్ తీసుకోవాలి. మెయిన్గా ఫారిన్ పేసర్ అండ్ ఇండియన్ పేసర్ వీళ్ళకి ఇమీడియట్ రిక్వైర్మెంట్ టు స్ట్రెంథెన్ దర్ బౌలింగ్. ఇలాంటి బౌలింగ్తో మీరు మళ్ళీ ఇప్పటివరకు టైటిల్ గెలవలేదు, ఈ బౌలింగ్తో వెళ్తే నెక్స్ట్ రాబోయే 2-3 సీజన్లో కూడా మీరు టైటిల్ గెలవలేరు. కోర్స్ మెగా ఆక్షన్ రాబోతుంది ఒక ఇయర్ తర్వాత, బట్ దట్ ఈస్ ద సిచ్యుయేషన్ ఫర్ దమ్. సో ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ టీంతో వీళ్ళ బెస్ట్ 12 ఒకటి నేను తయారు చేసి చూడండి. ప్రియాంక్ షారియా, ప్రభ్ సిమ్రన్, దే ఆర్ వెరీ గుడ్. 2 seasons బ్రహ్మాండంగా ఆడారు. వై నాట్ దే కంటిన్యూ ఫర్ అనదర్ సీజన్. కూపర్ కానలీ ఈజ్ గుడ్. శ్రేయస్ అయ్యర్ 4, శశాంక్ సింగ్ 5, శివరాజ్ షెట్గే డిడ్ వెల్ అట్ 6. 7లో మనం ముషీర్ ఖాన్ అనుకుందాం, ప్రస్తుతానికి ముషీర్ ఖాన్ అనుకుందాం, మార్కో యాన్సన్, హర్షదీప్ సింగ్, విశాఖ్ విజయ్ కుమార్, లోకీ ఫర్గ్యూసన్, చహల్. ఇది నా టీం. సో ఈ టీం నెక్స్ట్ సీజన్లో బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. బ్యాటింగ్లో ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఏమైనా తెచ్చుకుంటే, ఎక్స్పీరియన్స్ ప్లేయర్ మనం చూసాం, మనీష్ పాండే లాంటి వాళ్ళు క్రూషియల్ టైంలో ఒక నాక్ ఆడడం, ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ని ఎవరైనా తెచ్చుకుంటే బాగానే ఉంటుంది. బట్ బౌలింగ్ మాత్రం ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ సీజన్లో మరి యాన్సన్, హర్షదీప్, దే ఆర్ గుడ్ బౌలర్స్, దే మైట్ కమ్. ఫర్గ్యూసన్, చహల్ బౌలింగ్లో చాలా క్యాచ్లు డ్రాప్ అయినాయి. చహల్ని మనం తప్పడానికి లేదు యాక్చువల్గా. సో అది పరిస్థితి. ఐ హోప్ అట్లీస్ట్ నెక్స్ట్ సీజన్ వాళ్ళు టైటిల్ గెలుస్తారని చెప్పి ఆశిద్దాం.